బంగాళాఖాతంలో అనిపివేయాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ కూడా మరొక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు. ఒక్క నిమిషం కొండ్రు మురళి గారిని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం. రా కదిలిరా, బహిరంగ సభకి ఇచ్చేసిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఖచ్చితంగా రేపు రాబోయే సార్ వస్తున్నారు, 1 minute లో మీదకి వస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి, మనందరి భవిష్యత్తుని మనం కాపాడడానికి మన ముందుకు వస్తున్న మన నాయకుడు చంద్రబాబు గారు ఇంకో నిమిషంలో మీదకి రావడం జరుగుతుంది. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. స్వాగతం సార్, స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటుంది, ప్రతి మనసు చంద్రబాబు నాయుడు గారు మనందరం కూడా అభిమానించే నాయకులకి స్వాగతం పలుకుతా ఉన్నాం. స్వాగతం సార్, సుస్వాగతం, స్వాగతం సార్, సుస్వాగతం. మాకు మేలు మేలు జీవంతే చాలు, విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా, మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా, మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడు తీయాలి, నీ వెంటే ముందడు తీయాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. నిధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. సగమునాగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా ప్రత్యేక హోదా సంపాదించగలే పటిదారికి దీపముని వై రాష్ట్రము నేలగరావా. నాయకుడా నాయకుడా, మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడా. ఇప్పుడు మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కళా వెంకట్రావు గారిని 2 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడమని కోరుతున్నాం. పెద్దలు, గౌరవనీయులు, మన పార్టీ నేషనల్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మిగతా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా సభకు వచ్చినటువంటి కార్యకర్తలకు, సోదరులకు, సోదరీమణులందరికీ నమస్కారం.
మీ తాలూకా ఉత్సాహం, ఆనందం, ఆప్యాయత చూస్తుంటే ఈ రోజే మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినట్టున్నారు. మరి అలాగే మన దగ్గర జరిగినటువంటి యువగల సభకు వచ్చి ఒక ఉదయించే సూర్యుడు మనకున్నాడు అని చెప్పి లోకేష్కి ఆ రోజున పలికిన స్వాగతం ఎవరు మర్చిపోలేకపోతున్నాం. మీరందరూ పలికిన స్వాగతం. మరి మన జిల్లాల్లో వ్యవసాయ జిల్లాలు, మరి ఈ జిల్లాలో రైతుల కోసం ఈ 5 సంవత్సరాలు అపర భగీరథుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి మడ్డు వలస, అదేవిధంగా మన తోటపల్లి, మిగతా ప్రాజెక్టులన్నిటికి కూడా డబ్బులు ఇచ్చి రైతులకు 2 పంటలు పండించారా లేదా? పండించారా లేదా? మరి 5 సంవత్సరాల్లో ఏమైనా పండించడానికి నీరు ఇచ్చారా అని అడుగుతున్నా. ఇచ్చారా అని అడుగుతున్నా. కానీ మనం పండించినటువంటి ధాన్యం ఏవైతే ఉన్నాయో వాటిని మిల్లుకు తీసుకువెళ్తే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి బస్తాకి 5 కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారా లేదా? మన దగ్గర 5 కేజీలు ఎక్స్ట్రా మిల్లోడికి. మరి మిల్లు దగ్గర ఓకెవరికి? జగన్మోహన్ రెడ్డి పెద్దలకి. వాళ్ళకి ఓక, వీళ్ళకి ధాన్యము, మన నెత్తిన సటకోపం అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. సార్కి మరో మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అందుకోసం ఒక దుష్ట పరిపాలన, అప్రజాస్వామ్య పరిపాలన, ఏ పేరు పెట్టినా ఆ దుష్టులకి, ఆ పరిపాలనకి చాలదు. అలాంటి పరిపాలన అందించడం కోసం చంద్రన్నాని వెనకాలన్నావు, నువ్వు పోట్లాడు అని చెప్పి మీరందరూ గట్టిగా చేతులెత్తండి అని చెప్పి కోరుతున్నా. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి. అందరికీ నమస్కారం. మరొకసారి చెప్పండి, ఎన్టీఆర్, ఎన్టీఆర్. లోకేష్ నువ్వు పోట్లాడు, రెడ్ బుక్ చూపించు, వెనకాల ఉన్నామని చెప్పండి. లోకేష్, లోకేష్, లోకేష్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు సుజయ్ కృష్ణ రంగారావు గారిని క్లుప్తంగా మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, ఇక్కడికి దయచేసినటువంటి తెలుగుదేశం